హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారండి? ఇదిగోండి దొండకాయలు, మా దొండకాయలు ఇలా పట్టరా ప్రసాద్, చూసారా? చాలా ఎక్కువగా దొండకాయలు ఉన్నాయండి. ఇంకా పాప కూడా కోసేస్తుంది. ఇదిగోండి దొండకాయలు కోసుకుంటున్నాం. ఎన్ని కాయలు అవుతాయో మీరే చూడండి. అవతల వైపుని డాడీని చూపించు. అవతల వైపుని మా ఆయన గారు కూడా కోసేస్తున్నారు చూడండి. అమ్మో, ఈ దొండపోదికి మనుషులు నెట్టుకున్నానండి. ఈ మనుషులు చూపించమ్మా, ఇంకో చూపించి మనుషులు అలా. అదిగోండి చూసారా, మనుషులకి వీళ్ళకి ఎంత కూలి ఇవ్వచ్చు అంటారు? మొఖం చూడండి, కూలి తక్కువైంది చూసారా. మా దొండపోదలు ఎంతమంది కోయడానికి వచ్చారో. మరి చాలా రుచిగా ఉంటాయండి దొండకాయలు. మీరు కూడా ఎక్కడైనా దొండకాయలు తెచ్చుకుని దొండపాదు మరి చిన్న స్థలంలో అయినా కుండీలైనా సరే కూడా బతికేస్తుందండి. కుండీలైనా సరే మీకు దొండ తీగ అన్నది బతికేస్తుంది. మరి దొండకాయలు తింటే మరి నోరు మొద్దు మారిపోతుంది. ఇంకా ఏమి పైగా చూస్తారు ఎలా ఉన్నాయో దొండకాయలు. చాలా నాటి దొండకాయలు అన్నమాట అండి. ఎంతెంతలో ఉన్నాయో చూడండి ఒక్కొక్కటిని. ఇంకా అక్కడ మా ఆయన గారు కోసేస్తూ ఉన్నారండి. నేనేమో నెతికేస్తూ ఉన్నాను. కానీ ఏ పొద్దులైనా ఎక్కడైనా ఇరుకుల్లో అది ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకుల చోటనది ఉంటాయండి, కనిపించవు. ఇదేంటి చిన్న పాదు ఇంతమంది కోసేస్తున్నారు అని అనుకుంటున్నారా? కానీ మరి పిల్లలతో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? పిల్లలు ఆడవాడు ఎక్కువైపోద్ది కదండి. మనం ఏం పని చేద్దామన్నా వాళ్ళ సందడి లేనిదే మనకి ఇది ఉండదండి. ముందు వాళ్ళ సందడే మనకి ఎక్కువ. వాళ్ళ సందడే మనకి